హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చపాతీకి మంచి కాంబినేషన్ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ముందుగా కాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మంచినీరు, ఉప్పు, పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవడం వల్ల వాటిలో ఉండే పురుగు, ఏదైనా డస్ట్ అలాంటివన్నీ వెళ్ళిపోయి బాగా క్లీన్ అవుతుంది. తర్వాత 4 లేదా 5 కోడిగుడ్లు తీసుకుంటూ ఉన్నాము. చూడండి, ఇందుకు మసాలాకు సింపుల్గా కొత్తిమీర, తెల్లవాయి, అల్లం ఇంతే అండి, మనం ఎక్స్ట్రా ఏమొద్దు. తర్వాత ఎర్రగడ్డలు, టమోటా, కారం, ఉప్పు, పసుపు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ ఉంటుంది. మసాలాకు మిక్సీ జార్ తీసుకొని అందులో తెల్లవాయిలు, అల్లం, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇది మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలు పెట్టుకొని మనకు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాం. ఈరోజైతే మేము బయట వంట చేస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు వంటింట్లో కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. ఆనియన్స్లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొద్దిసేపు ఆనియన్ మగ్గనివ్వాలి. చూస్తున్నారుగా, ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంది. మూత పెట్టుకుందాం. మనకు ఆనియన్స్ అయితే బాగానే పడతాయి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెబ్బలంతా, పసుపు అయితే కొంచెమే వేసుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్లోకి పసుపు వేస్తున్నాం కాబట్టి చిటికెడు పసుపు సరిపోతుంది. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఒక టమోటా, కావలసినంత కారం, కావలసినంత రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదైతే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ని వేస్తున్నాం. ఇది పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసాం. చూడండి, ఈ విధంగా మనం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా మసాలా అంతా పట్టాలి. ఇది ఇలా కూడా తినేసేయచ్చండి. కారం కొద్దిగా ఇంకా వేసుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం, తక్కువ అనిపించింది. ఇలాగే కూడా కొద్దిగా మగ్గనిచ్చి తినేసేయచ్చు. ఓన్లీ ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ నచ్చని వాళ్ళు ఇలా కూడా తినేసేయచ్చు. వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. అయితే చపాతీ తయారు చేసుకుంటున్నాం. చపాతీలు అయితే తయారు చేస్తూ ఉన్నాం. ఈ కాలీఫ్లవర్ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన కాలీఫ్లవర్లోకి ఒక్కసారి బాగా తిప్పేసి అందులో మనం లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ఎగ్స్. ఒక కాలీఫ్లవర్కి మనకు ఒక 4 or 5 ఎగ్స్ సరిపోతుంది. చూస్తున్నారుగా, లాస్ట్లో ఎగ్ వేసేసి ఇప్పుడు మనం వేసిన ఎగ్ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోండి. తొందరగా మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇంకా మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు. ఇందుకైతే కారం, ఉప్పు కొద్దిగా బాగానే వేస్తేనే బాగుంటుందండి. ఉప్పు, కారం చూస్తున్నారుగా, తొందరగా అడుగంటిపోతుంది ఎగ్ కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు, బాగా కలపాలి ఎగ్ వేసాక. అంతే అండి, సింపుల్ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీలు తయారు చేసుకున్నాం. ఆల్రెడీ మనం తిక్కేసి పెట్టుకున్నాం చపాతీలు. ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకోవడమే. కొత్త గ్యాస్ స్టవ్. ఈ విధంగా చపాతీలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు చపాతీ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయడమే. చపాతీతో పాటు కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ వడ్డించుకొని తినేస్తున్నా. చూస్తుంటేనే ఊరిపోతుంది. ఇలా బయట కాంపౌండ్లో కూర్చొని వంట చేసుకొని తినడం చాలా బాగుంది.